తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడు 2 ఇడ్లీలు బెటర్ కానీ చనిపోయాక విలువైన మాంసాలతో లక్షలు ఖర్చు పెట్టి ఫంక్షన్ చేస్తూ ఉంటారు. చూడండి, దాని ద్వారా మెప్పుగలగదు, దాని ద్వారా నువ్వు వర్తిల్లవు. ఒకవేళ అలాగే జరుగుతుందంటే ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది, తన తల్లిని తండ్రిని నిర్లక్ష్యము చేయవాడు శాపగ్రస్తుడవుతాడు. శాపగ్రస్తులే కాదు కానీ తొందరగా చనిపోతారని బైబిల్ చెప్తుంది. ఎక్కువ సంవత్సరాలు నువ్వు జీవించాలి అంటే అది ఎక్కడ దాగి ఉందంటే ఎక్కడో కాదు కానీ నీ తల్లిదండ్రులను చూసుకోవడంలోనే దాగి ఉంది. అవును, దేవుడు స్వయంగా చెప్పాడు, నువ్వు అధిక సంవత్సరాలు జీవించాలని కోరిన ఎడల నువ్వు నీ తల్లిదండ్రుల్ని సన్మానించు, గౌరవించు. వారి ముసలితనములో నీకున్న దాంట్లో పెట్టు, వారు కోరింది వారికి ఇచ్చేసే. ఎందుకంటే వారు మనల్ని కన్ని పెంచి వారికున్న ఆస్తులన్నీ మనకిచ్చాక మనం వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఊరుకుంటాడు? మనుషులను తయారు చేసిన దేవుడు ఎప్పటికీ సహించడు. ఈరోజు నువ్వు అదే స్థితిలో ఉన్నావా? నువ్వు నీ జీవితాన్ని మార్చుకో తొందరగా, లేకపోతే నువ్వు త్వరగానే హింసకు, నువ్వు త్వరగానే వ్యాధులకు, ఇంకా చెప్పాలంటే నువ్వు త్వరగానే చనిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవుడు సెలవిస్తున్నాడు, నీ తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఈ భూమిని త్వరగా వదిలిపెట్టిపోవాల్సి వస్తుంది. వారు మనకు అన్నీ ఇచ్చేస్తారు కానీ మనం వారికి ఏది ఇయ్యం. గుర్తుంచుకో, నీ జీవితం బాగుండాలి అంటే, సుఖశాంతులతో ఒక అద్భుతమైన జీవితం నువ్వు ఈ భూమి మీద కొనసాగించాలంటే నువ్వు నీ తల్లిదండ్రులను చూసుకోవాలి. నీకు తల్లి తండ్రి ఎవరున్న వాడిని ముదిమి వయసులో ముసలితనం నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే నువ్వు బాగుండాలంటే నువ్వు నీ తల్లిదండ్రుల్ని ఖచ్చితంగా చూసుకోవాలి. నువ్వు